హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా. ఈ రోజు మీ ముందుకి ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఉన్న టాపిక్ అయితే తీసుకొచ్చాను. అదేంటంటే అమెరికాలో అడుక్కునే వాళ్ళు అమెరికాలో అడుక్కునే వాళ్ళు వాస్తవంగా ఉండరు. ఎందుకంటే అమెరికాలో అసలు ఎవరిని దేహి అని అడుక్కోరు. వీళ్ళు నిజంగా అడుక్కోవాల్సి కనుక వస్తే వీళ్ళు ఎలా అడుక్కుంటారంటే ఒక బోర్డు పట్టుకొని ఒక మూల నిలబడతారండి. ఏ కార్ దగ్గరకు రావటానికి ఉండదు, ఏ మనిషి దగ్గరకు వచ్చి వాళ్ళు దేహి అని అడగటానికి ఉండదు. బోర్డు పెట్టుకుంటారు, బోర్డు పెట్టుకొని అక్కడ నిలబడితే ఎవరన్నా దయదలసిన వాళ్ళు వెళ్ళి ఇస్తారు. ఈ లోపలనే అక్కడ ఉన్న ఏ మాల్ దగ్గర వీళ్ళు నిలబడి ఉంటే ఆ మాల్ వాళ్ళు ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు వీళ్ళని. అంతేగాని ఎక్కువ టైం కూడా అక్కడ అడుక్కోనివ్వరు. అంటే అమెరికాలో అసలు అడుక్కునే రూల్ లేదు. వీళ్ళందరూ కూడా డ్రగ్స్ కి బానిస అయిపోయి ఉంటున్న రోడ్డుని బ్లాక్ చేసుకుని రోడ్ల మీదే ఉంటున్నారు. మామూలుగా వాస్తవంగా అయితే అమెరికాలో రోడ్ల మీద ఏం ఉండటానికి లేదు. తోపుడు బళ్ళు కానివ్వండి, ఇలా ఎవరైనా టెంట్లు వేసుకుని ఉంటారు, అలా ఏం ఉండకూడదు. రోడ్డు మీద ఎక్కడ పార్క్ చేయడానికి లేదు. అలా కొన్ని కొన్ని నిబంధనలు ఉంటాయి. అలాంటిది వీళ్ళు మొత్తం కూడా రోడ్డును బ్లాక్ చేసి పడేస్తున్నారు. రోడ్డును బ్లాక్ చేసి వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? అక్కడే ఉండడం. అంటే ఇక వాళ్ళు వండుకునేది ఏముండదు అనుకోండి, తినేది అక్కడే, తాగేది అక్కడే. ఇక తాగటం, తోలటం. తోలటం అంటే ఇక వాళ్ళు పద్దాకులు 24 గంటలు ఆ డ్రగ్స్ కు బానిస అయిపోయి ఆ డ్రగ్స్ మత్తులో ఉండిపోతున్నారు వీళ్ళు. వీళ్ళు మనం ఏమనుకుంటాం, అగ్రరాజ్యం అనగానే ఒక్క కోణంలోనే చూస్తాం. చూసి అమెరికా అంటే ఆహా ఓహో అబ్బా సూపర్, ఆ రోడ్లు, అసలు అక్కడ ఉన్న నేచర్ కావచ్చు, అసలు ఎంత ఎంత ప్రశాంతమైన ఏరియా అనుకుంటా ఉంటాను. నేను కూడా అదే చెప్తా ఉంటాను, వారికి చాలా ప్రశాంతమైన ఏరియా అమెరికా అంటేనే. సూపర్, దాన్ని మించింది లేదు, ప్రశాంతమైన జీవితం, అది ఇదని చెప్తా ఉంటాను నేను కూడా. కానీ అది మనకు ఒక ఒక కోణంలోనే. ఇంకొక సైడ్ ను చూస్తే ఇదిగో ఇది. వీళ్ళంతా రోడ్ సైడ్ నే. ఇక ఈ రోడ్ సైడ్ బతికే ప్రతి ఒక్కళ్ళు మంచి మంచి రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే. ఎవ్వరు అనామకులు లేరు. వీళ్ళందరూ మంచి మంచి రిచ్ ఫ్యామిలీల నుంచి వచ్చిన వాళ్ళు ఈ రకంగా డ్రగ్స్ కి బానిసైపోయి రోడ్ల మీద తాగి తుల్లుతూ ఈ రకంగా ఉంటారు. ఎక్కడ చూసినా వీళ్ళే కనిపిస్తా ఉంటారు. చాలా రోడ్ల మీద వీళ్ళు కనిపిస్తా ఉంటారు. నేను ఫస్ట్ టైం వెళ్ళి ఎక్కడ చూసానంటే ఆ వాషింగ్టన్ లో చూసా. వాషింగ్టన్ లో ఒక బర్గర్ షాప్ దగ్గర కార్ ఆపి బర్గర్ తీసుకొచ్చి మా చేతికి ఇచ్చి, మా బాబు వాష్రూమ్ కి వెళ్ళి వస్తాను, మీరు కార్ లోనే కూర్చోండి, దిగమాకండి అని చెప్పాడు. దిగమాకండి అని చెప్తే మేము తింటా ఎందుకో అక్కడ ఒక చెట్టు కింద ఒక అమ్మాయి ఉంది, తెల్లజాతీయుల అమ్మాయి. అమ్మాయి ఎందుకు నన్ను పిచ్చి చూపులు చూస్తుంది ఏందా, నేను కొంచెం అమ్మాయిని గమనించి అట్టే చూస్తా ఉన్నా. అంటే చూస్తా ఉంటే అమ్మాయి నా కళ్ళే చూస్తుంది, ఏదో తేడా కొడుతుంది, ఏం చేస్తుందా ఇది అంటే. మనం కొత్తగా పోయినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏంది అంటే కొంచెం భయం కదా మనకు కూడా. ఇక్కడ గన్ కల్చర్ అది ఇది అంటా ఉంటారు. నన్ను ఏంది అదే పనిగా చూస్తుంది, ఏం చేస్తుందా ఏందా అని నేను అమ్మాయిని అబ్జర్వ్ చేయటం మొదలు పెట్టా. అబ్జర్వ్ చేయటం మొదలు పెడితే ఏం లేదు, అంత పిచ్చి చూపులు. తను డ్రగ్స్ తీసుకుంటుంది, ఆ డ్రగ్స్ తీసుకునే నేపథ్యంలో తను ఎవరినో చూస్తున్నారేమో అని ఇంక మన కళ్ళి అదే పనిగా పిచ్చి చూపులు చూస్తుంది. ఓహో అదే అంటే నాకు అర్థం కాల వాస్తవంగా. అప్పుడు కూడా నాకు అర్థం కాల, ఏదో చూస్తుంది అనుకుంటా ఉన్నా. మళ్ళీ మా అబ్బాయి వచ్చిన తర్వాత నేను అడిగాను, ఏంట్రా ఏందా అమ్మాయి ఏంది ఇంత నుంచి అలా మెలకలు తిరిగిపోతుంది, అదే పనిగా నన్ను చూస్తుంది ఏంటంటే, నువ్వు చూడమాక అసలు మెలకుండు, తలకాయ ఉంచుకో, అమ్మాయికి చూడకూడదట, అమ్మాయి డ్రగ్స్ తీసుకుంటుంది అంటే. అమ్మాయి డ్రగ్స్ తీసుకుంటే మనం చూడటం తప్ప అంటే అసలు చూడకూడదమ్మా ఇక్కడ, అలా మనం వదిలేయాలి అంతే అని చెప్తే సర్లే మనకెందుకులే అనుకున్నాము. వీళ్ళ పరిస్థితి ఇది వాస్తవంగా. అంటే వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నా కూడా మనం చూడకూడదు వాస్తవంగా. వాళ్ళు ఏం చేసినా మనం చూడకూడదు, మన పని మనం చూసుకోవాలి. అది ముందు మెయిన్ అమెరికాలో మనం పాటించాల్సిన రూల్ అది. అంటే వాళ్ళు ఏమన్నా చేయండి, వాళ్ళ కళ్ళు మనం చూడకూడదు. మనకి ఏదైనా చేతనైతే పోలీసులు కంప్లైంట్ ఇవ్వచ్చు. కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి తీసుకెళ్లిపోతారు అనమాట. పోలీసు వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు వాళ్ళని. అంటే వాళ్ళు అలా పబ్లిక్ ప్లేస్ లో అలా చేస్తున్నారు అంటే వాళ్ళని తీసుకెళ్తారు. ఆ తర్వాత మేము ఇంకా అక్కడ ఉండగానే ఆ అమ్మాయికి తోడు ఇంకొక అమ్మాయి వచ్చింది. ఇద్దరు కలిసి అక్కడ ఆ చెట్టు కింద కూర్చొని వాళ్ళు అలానే డ్రగ్స్ తీసుకోవటం, ఇలా పిచ్చి చేష్టాలు చేయటం, అలా చాలా సేపు అబ్జర్వ్ చేశాను అమ్మాయిని. అక్కడ మినిమం మేము ఒక గంట ఉన్నాము. ఆ గంట సేపు అబ్జర్వ్ చేశాను నేను అమ్మాయిని. ఓహో డ్రగ్స్ తీసుకుంటే ఎలా మెలకలు దిగుతారు అన్నప్పుడు మనం ఎవరిని చూడలేదు కదా లైవ్ లో. సినిమాలో చూడటం అంటే అది వేరే విషయం. లైవ్ లో చూడటం అంటే నేను బాగా కళ్ళారా చూశాను అక్కడ. ఆ మధ్యకాలంలో ఒక మన ఇండియా అమ్మాయిని కూడా అలానే అక్కడికి వెళ్ళిన తర్వాత, అంటే చదువుకోవడానికి వెళ్ళిన అమ్మాయి అలా డ్రగ్స్ కి బానిస అయిపోయి రూపురేఖలు మారిపోయి పిచ్చిదానిలాగా తయారైంది. టీవీ ఛానల్స్ లో కూడా చాలా వాటిలో వచ్చింది, ఛానల్ చూపించారు కూడా అమ్మాయిని కూడా. అలానే వీళ్ళందరూ ఏంటంటే ఇంక ఈ రకంగా పిచ్చి వాళ్ళలాగా అయిపోయి, వీళ్ళకి ఇళ్ళు ఉంటాయి, ఫ్యామిలీలు ఉంటాయి, అందరూ ఉంటారు. కానీ డ్రగ్స్ కు బానిస అయిపోయి ఇక నాన్న వాళ్ళందరినీ కూడా వదిలేసి ఈ రకంగా రోడ్ల మీద ఉంటారు. పైగా వీళ్ళని కదిలించడం కూడా ఏ ప్రభుత్వం వల్ల కూడా కావట్లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళని అలానే వదిలేస్తుంది.
ఇప్పుడు మెయిన్ గా ఇప్పుడు ట్రంప్ ఏంటంటే ఈ డ్రగ్స్ అన్నది మన దేశానికి బాగా దిగుమతి అవుతుంది. అంటే ఎవరో తీసుకొచ్చి పెడుతున్నారు, ఈ అక్రమంగా వచ్చి ఉండేవాళ్ళు డ్రగ్స్ బాగా సప్లై చేస్తున్నారు అన్న ఉద్దేశంతో ఎక్కువ మందిని ఇప్పుడు పంపించడానికి రీజన్ కూడా చాలా సార్లు వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే మా దేశానికి డ్రగ్స్ సప్లై చేస్తున్నారు అంటే వీళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు ఆ, సక్రమంగా ఉండేవాళ్ళు అయితే ఇలా చేయరు కదా, అక్రమంగా ఉండేవాళ్ళే ఇలా చేస్తున్నారు. అంటే ఇల్లీగల్ గా ఉండేవాళ్ళు ఎవరో అంతా కూడా డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ సప్లై చేస్తున్నారు. వీళ్ళందరినీ ఇప్పుడు పట్టుకొని ఎతికి పంపించాలన్న ఉద్దేశంతో ఇది ఒక టార్గెట్ పెట్టుకున్నారు. అంతేకాదు ఇప్పుడు అసలు అమెరికాలో డ్రగ్స్ అంటే ఇక అది మామూలు విషయం కాదు. చాలా వరకు డ్రగ్స్ కు బానిసలు అయిపోయారు. చాలా వరకు అసలు కొన్ని కొన్ని సిటీలు అయితే ఇంక ఇలానే ఉన్నారు, మొత్తం రోడ్ల మీదనే. ఇంకా వీళ్ళని కదిలించేయటానికి కూడా వల్ల కావట్లేదు. ఎందుకంటే వీళ్ళని కదిలిద్దామని చూస్తే కొంతమంది వీళ్ళకి మద్దతుగా అక్కడ ఉన్న జనాలు వీళ్ళకి అంటే ఇంక వాళ్ళు ఎలాగో పాడైపోయారు, వాళ్ళని ఇప్పుడు ఎందుకు మనం ఏం చేయటం అన్నట్టు వీళ్ళని వదిలేసి ఊరుకున్నారు. ఇలాంటిది ఎక్కువ జరుగుతుంది ఇప్పుడు అమెరికాలో. మనం ఎప్పుడు ఒక కోణంలోనే చూస్తాం, ఒక కోణంలో చూడకుండా ఇంకొక కోణంలో కూడా చూస్తే ఇలాంటి పరిస్థితి అయితే చాలా ఉంది అమెరికాలో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.